శ్రేష్టమైన సమయంలోకి వచ్చాం. ఈ సమయంలో మరి మనం చెప్పుకోవాల్సిన ఒక మాట ఉంది. వాక్యానికి ముందు ఒక చిన్న విన్నపం. అదేంటంటే మన పరిచర్యలో ఎంతో మనకి దూరంగా ఉన్నా కానీ అప్పుడప్పుడు కొంచెం సహాయపడుతున్న ఒక సహోదరుని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ పేరు లలితమ్మ, మీ అందరికీ తెలుసు. కనుక మనం సేకూరులో పరిచర్యలో ఉన్నప్పుడు అక్క మనకి చేపలు కొనిస్తూ ఉండేది, మన దగ్గరికి వస్తూ ఉండేది. ఇక్కడ మరి ఈ తగిలిపూడి మందిరంలో మ్యాట్ కొనడానికి కూడా అక్క చాలా సహాయం చేసింది. మరి అక్కని అడిగాను నేను, అక్క మరి కాంగో కొడుతున్నాం, కొంచెం ఫ్యాట్ కొనుక్కోవాలని ఉంది, నువ్వు ఎంత కొంత కొంచెం హెల్ప్ చేయాలక్క మరి పరిచర్య నిమిత్తం అన్నాం. ఎందుకు చేయదు, తప్పకుండా చేస్తానే కానీ మరి సహోదరి తన మొక్కు తీర్చుకుంది, ఫ్యాట్ కొంది. మరి అది కొనాలంటేనేమో మన చిన్న సంఘం కదా, మన స్తోమత సరిపోద్దు. అయినప్పటికీ దేవుడు మనకు అది అవసరమని తన బిడ్డలను ప్రేరేపించి ఇచ్చాడు. మరి ఆ కొరకు, మరి వారి సహోదరుల కొరకు, అక్కకి 2 సహోదరులు ఉన్నారు, వారి పిల్లల కొరకు, వారి కుటుంబాల కొరకు, లేకపోతే మా కొరకు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పౌలు గారు అంటాడు, వారు కడు పేదలైనప్పటికీ దేవుని కొరకు చుట్టూలో వారు ముందున్నారు అంటాడు కదా. మరి అలాగే వారు ఉన్న స్థితిలో నుంచే దేవుని కొరకు కొంత ఏళ్ళని హెచ్చించి దేవుని మహింపరచడానికి, దేవుని స్తుతించడానికి సహోదరి ఎంతో మరి తన ప్రయాసపడుతుంది. ఆమె ప్రభు దీవించి సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యంలో నుంచి ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచన భాగం చదువుకుందాం. 38వ వచన భాగం చదువుకుందాం. ఆదికాండము 27 38 చదువుకుందాం. యేషావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనైనను ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా. చాలు 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 చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన సేవ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలోనైనా ఈ పునరుద్ధాన దినాన ఈ రీతిగా మమ్మల్ని అందరినీ మీ సన్నిధానానికి చేర్చి మాటల్లో మీరు తోడుగా ఉన్నారు, సాక్ష్యాల్లో మీరు మహిమ పొందారు. అలాగే శ్రేష్టమైన సమయంలోనికి మేము వచ్చే ప్రభువా, నీ బిడ్డల మొరను మీరు ఆలకించారు. అయినా మా అందరికీ కావలసిన దీవెనకరమైన మాటలు మీరు మాతో మాట్లాడుచుండగా ప్రభువా, మేమందరము వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు కలిగి, అంగీకరించి మంచి స్వభావం కలిగి, అలాగే మరి నీ వాక్యం ఏదైతే, నీ ఆశీర్వాదం ఏదైతే నీవు రిలీజ్ చేస్తున్నావో, ఈ సమయంలో నువ్వు ఏ ఆశీర్వాదాన్ని అయితే మా పట్ల పలుకుచున్నావో ఆ ఆశీర్వాదాన్ని మేము అనుభవించడానికి ప్రభువా తగిన ప్రవర్తనను, తగిన ప్రయాసను, తగిన దిద్దుబాటును మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయమని నిన్ను మహింపరచుకొని ఈ సమయాన్ని నీ చేతులుగా చెప్పుకుంటుండగా ప్రభువా, నీ బిడ్డలమైన మా అందరితో మీరు మాట్లాడమని సహాయం దయచేయమని నిలబడి దాసుని నేను నిష్ప్రయోజకున్నాయి. మొదటిగా నేను వచ్చి వాడన ప్రభువా, నా నోట నీ మాట ఉంచండి. అది మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా, రక్షణకు ఆధారకరంగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. అబ్బో, చప్పట్లు కొట్టనంటే కోడ మీద పెడకలు కొట్టినట్టు కొడుతున్నారు. ఆశీర్వదించబడాలనుకున్న వాళ్ళ బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఏషావు ఆశీర్వాదం కావాలంటేనే మెల్లిగా కొట్టాలా. ఏషావు ఆశీర్వాదం కావాలంటే యాషావు, అర్థమవుతుందా? యాకోబు సహోదరుడు ఆశీర్వాదం లాంటిది కావాలంటేనే మెల్లిగా చప్పట్లు కొట్టాలా. దేవుడు ఏమంటాడంటే, నన్ను గణపరచు అని నేను గణపరచదును అన్నాడు. కాబట్టి మరి భ్రష్టుడైన ఏషావు లాగా మనము ఉండకూడదు. నేను ఒక మాట చెప్తాను, అదేంటంటే అది షుగర్ ఉన్న వాళ్ళు సమయానికి ఏదో ఒకటి కొంచెం తినాలి కదా. షుగర్ ఉన్న వాళ్ళు టయానికి ఏదో ఒకటి తినకపోతే షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది. అట్లాగే ఒకవేళ ఏషావుకి ఏమైనా షుగర్ ఉందేమో కదా, కనుక గబగబా పొలాన్ని నుంచి వచ్చాడు. రాగాలను ఏమైంది, తమ్ముడు చిక్కుడుకాయలు కొనుడుతున్నాడు. అది చూసి ఆకలి అయింది. ఆకలి తట్టుకోలేక ఏమన్నాడంటే, అయ్యా కొంచెం చిక్కుడుకాయలు కూర పెట్టయ్యా, పిల్లల భవనం కూడా కూర్చున్నామా ఏమన్నాడు,
కొంచెం చిక్కుడుకాయలు కూర పెట్టయ్యా అన్నాడు. మరి నాయన కాస్త చేతులు కడుక్కొని కాస్త రెడీ అయ్యి భోజనానికి వస్తే కష్టపడి వచ్చేవాడు బాగుంటుంది కదా. అసలు మనోడికి ఆత్రం గబగబా షుగర్ ఉన్నవాడికి లాగా చిక్కుడుకాయలు కూర కొద్దిగా పెడితే ఏం చేస్తాడు, తింటాను అన్నాడు. వాడు తెలివిగా ఉన్నాడు. అయ్యగారు యాకోబు అయ్యగారు ఎలా ఉన్నాడు, చాలా తెలివిగా ఉండి ఏమని అడిగాడు, చేస్తాను నాకు ఇస్తావా, అవకాశం వచ్చినప్పుడే చక్కగా గట్టిగా పట్టుకున్నాడు. ఇస్తానన్నాడు. ఆ చిక్కుడుకాయలు కూర పెట్టాడు, తిన్నాడు, అయిపోయాడు కదా. అది మొదటిసారిగా. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏశావు అక్కడ తన సహోదరుని గురించి మాట్లాడతాడు. చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏమో తండ్రి దగ్గర విచారణ చేస్తున్నాడు. అయ్యా నా తండ్రి నాకు ఒక్క దీవెనైనను లేదా అని ఏడుస్తున్నాడు. తండ్రిని దీవించమని ఏడుస్తున్నాడు. ఆ పైన ఒక మాట ఉంది చూద్దాం. చూస్తారా? అక్కడ 36 చదవండి. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఏంటంట 2 మార్లు మోసపుచ్చెను. చాలు. యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లినది అంటే దానికి అర్థం ఆయనకి బాగా తెలిసింది. ఏమన్నాడు అక్కడ, యాకోబు అనే పేరు వాడికి సరిగానే చెల్లింది. వాడు మోసగాడు. అయితే ఇక్కడ మోసగాడు యాకోబు అనేది తీసి పక్కన పెడితే మనోడు చేసిన పని ఏంటయ్యా అంటే సరి అయిన పని లేదు. అర్థమవుతుందా? సరి అయిన పోరాట పటిమలో అతను లేడు. మనము దీవెన పొందుకోవాలంటే సరి అయిన పోరాట పటిమ కలిగి ఉండాలా. అందుకని మనము విశ్వాసముతో పోరాడాలా. మనము ఏదైనా దేవుడిని అడిగేటప్పుడు మనం ఏమి కలిగి ఉండాలంటే మొట్టమొదటి నిశ్చయిత ఏమి ఉండాలంటే మనం అడుగు వాటిని నిశ్చయముగా ఆయన మనకి అనుగ్రహిస్తాడనేది కలిగి ఉండాలి కదా. కనుక మరి అడిగే దాంట్లో కూడా జాగు చేసేటట్లు ఉండకూడదు. తెల్లవారినాక జాగు చేస్తూ లెగుద్దాము మధ్యాహ్నానికి లెగుస్తాడు సోమరుడు, అంతేనా? కాబట్టి చురుకైన వాళ్ళు ఉదయాన్నే లెగుస్తారు, తమ పనులకు వారు పరిగెడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చురుకుదనం కలిగి యాకోబు కనపడుతున్నాడు, చురుకుదనం లేకుండా ఏశావు కనపడుతున్నాడు. అలాగే ఏశావుకి మరి ఆ షుగర్ ఏమన్నా ఉందేమో తెలియదు, కానీ నన్ను అడిగితే ఆ రోజు ఆగలేకపోయాడు. అట్లాగే మనం దీవెన పొందుకోవాలంటే మన కుటుంబాలు మనము కొన్ని నియమాలు మన జీవితానికి విధించుకోవాలి. కొన్ని కష్టమైనా కానీ మనము కొంత నియమం కలిగి విశ్వాసయాత్రలో పోరాట పటిమ కలిగి ముందుకు కొనసాగాల. అప్పుడే మనము మన కుటుంబాలు దీవెనకరంగా ఉండగలం. నేను మీకు మరి కొన్ని దినాల నుంచి మనం అందరం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రార్థన నియమములో పోరాట పటిమ కలిగిన మగసిరి కలిగిన ప్రార్థన చేసిన వారిని గురించి, యాకోబుని గురించి కూడా మనం వింటూ వచ్చాం. అలా వింటూ వస్తూ ఉండగా ఇప్పుడు నేను మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్య భాగం చదువుకుందాం. యెహోషువ 14 వచ్చిన భాగం 13 చదువుకుందాం. కాలేబు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే నిండు మనసుతో యెహోవాను అనుసరించువాడు. బాగా వినండి, నిండు మనసుతో యెహోవాను అనుసరించేవాడు ఎవరైనా కాలేబు. మన జీవితంలో మొట్టమొదటి ఆశీర్వాదానికి తొలిమెట్టు ఏంటంటే నీవు ఎవరి దగ్గరగా ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకున్నావో, ఎవరి ద్వారాగా దీవెన పొందుకోవాలనుకున్నావో వారిని నిండు మనసుతో వారిని ఆశ్రయించాలి. మనము నిండు మనసుతో యెహోవాను ఆశ్రయించినట్లా యెహోవాను ఆ మహిమపరిచే విషయంలో కూడా ఈ కాలేబు నిండు మనసుతో మరి దేవుణ్ణి మహిమపరిచాడు, గణపరిచాడు, ఆయన ఆశ్రయించాడు. అలాంటి కాలేబు జీవితంలో మనం నేర్చుకోవలసిన ఎన్నో గొప్ప పాఠాలు ఉన్నాయి. తన జీవితంలో ఎంతో గొప్ప మరి ఈనాటి వరకు రాబో తరాలకు కూడా ఉపయోగపడే అంత గొప్ప విశ్వాస వీరుడిగా కనపడుతున్నాడు. విశ్వాస వీరుడు. దేవుని దగ్గర అతను అడిగినవన్నీ కూడా ఆశ్చర్యకరమైన దీవెన, గొప్ప దీవెన, ఆశ్చర్యంగా దీవెన పొందుకోవడానికి కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించే దీవెనలు పొందుకున్నాడు ఆయన. ఆడ చూద్దాం ఆయన ఎలాంటి దీవెన పొందుకున్నాడు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. చదవండి.
హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. ఆగండి ఆగండి, ఆ పట్టణం పేరేమన్నాడు అక్కడ? కిర్యత్ అర్బా. ఈ కిర్యత్ అర్బా అనేది ఏంటో తెలుసా అసలు? వినండి వినండి. ఆ కిర్యత్ అర్బా అనేది అది రాక్షసులు నివసించిన ప్రాంతం. రాక్షసులు నివసించిన ప్రాంతాన్ని యెహోషువ ఆ పట్టణాన్ని కాలేబుకి ఇచ్చాడు. ఆ యెహోషువ ఆ పట్టణాన్ని కాలేబుకి ఇచ్చినప్పుడు రాక్షసులు నివసిస్తున్న ఆ పట్టణాన్ని రాక్షసుల మీద మరి యుద్ధానికి వెళ్ళి వారిని జయించి వారిని ఓడించి వారిని తరిమి 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 ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అందుకు కాలేబుని గురించి ప్రత్యేకంగా రాయబడింది బైబిల్లో. యెహోషువ ఎంతగా మరి బల శౌర్యం కలిగి ఉన్నాడో, దేవుని చేత ఎంతగా దీవించబడ్డాడో, యెహోషువతో సమానుడిగా దీవించబడిన వాడు ఎవరు? కాలేబు. కాలేబు జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు మనం చూడగలం. కాలేబు పిల్లలను పెంచే విధానంలో కూడా అద్భుతంగా పెంచాడు. కాలేబు కోరికలన్నీ కూడా ఉన్నతమైన కోరికలు కలిగి ఉన్నాడు. ఉన్నతమైన కోరికలు కలిగి ఉండటానికి గల కారణం ఏంటంటే, కాలేబు దేవుణ్ణి ఏ ఉన్నతమైన కోరిక కోరాలన్నా కానీ దానికి నేను సమర్థుణ్ణి అనుభవించుకున్నాడు. అర్థమవుతుందా? పరిశీలన విధానం. కాలేబు జీవితంలో దేవుడు ఏ ఆశీర్వాదాన్ని, దేవా నాకు ఈ ఆశీర్వాదం కావాలి ఎందుకంటే నేను దానికి అర్హుణ్ణి అని చెప్తున్నాడు. ఇలా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం సైతమే ఏమన్నాడు? అయ్యా నాకు ఏమి ఇచ్చినా నాకు ప్రయోజనమే ఉంది, అవునా అన్నాడా లేదా? ఒకనొక సమయంలో అన్నాడు ఆ మాట. కానీ ఈ కాలేబు ఏమన్నాడు తెలుసా? చక్కని మాట చెప్తున్నాడు. ఆయన ధైర్యంగా చెప్తున్నాడు. 80 సంవత్సరాల వయసులో ఏమన్నాడు అక్కడ? 40 సంవత్సరాలు ఎలాంటి బలం కలిగి ఉన్నానో, ఎలాంటి రోషం కలిగి ఉన్నానో, ఇప్పుడు కూడా అదే రోషం కలిగి నేను ఏ ప్రాంతాన్ని అయితే నువ్వు నాకు ఇచ్చినప్పుడు నేను దాన్ని ఏ విధంగా స్వాధీనపరుచుకున్నాను, నీతో పాటు వచ్చి నేను ఎలాంటి మరి నా శౌర్యాన్ని, నా బలాన్ని, నా యుద్ధ నైపుణ్యత నేను ఎలాగైతే నీకు చూపించాను, నువ్వు చూసావు కదా నా పక్కనే ఉండి, అలాంటి నైపుణ్యత నేను ఇప్పుడు కలిగి ఉన్నా. నాకు పలానా ప్రాంతం కావాలి అని యెహోషువ దగ్గరికి అడిగాడు. ఆ ఆశీర్వాదం, ఆ ప్రాంతాన్ని కోరుకోవడానికి అర్హత కలిగిన వాడిని అని యెహోషువ దగ్గరికి అడిగాడు. అవునా? చెప్పండి, తెలుసా మీ అందరికి? అలాంటి మరి మంచి మంచి ఆలోచన కలిగి ఆశయాలు కలిగిన ఈ కాలేబు జీవితంలో అతను మరి రాక్షసులు నివసిస్తున్న ప్రాంతాన్ని కాలేబుకి ఇస్తే దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కనుక మరి మన గ్రామమైనా, మన దేశమైనా, మన కుటుంబమైనా, మన కుటుంబంలో దేవుడు నీవు కాలేబులాగా ఉంటే, రాక్షసులు సంచరిస్తున్న నీ ఇంట్లో రాక్షసులు లాంటి మరి అపవాది అనేక రకాలైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు, ఎన్నో రకాలైనవి రాక్షసులు నివసిస్తున్న ఆ గృహాన్ని మారిస్తే, నీ ఊరును మారిస్తే, లేకపోతే నీ ప్రాంతాన్ని నువ్వు ప్రేమిస్తున్న వారి కుటుంబాలను మారిస్తే, వారి కుటుంబంలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న రాక్షసులన్నింటినీ నువ్వేం చేయాలంట? కాలేబు లేక తరిపడేయాల. చెప్పండి, నువ్వు తరవాలంటే ఒక ఆయన కొంతమంది శిష్యులు పౌలు గారి దగ్గరికి వచ్చాయా, యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చాయని మేము ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయాం, ఎందుకు ఎల్లగొట్టలేకపోయాం అడిగారు. పెట్టినారా? ఇంకొంతమంది వెళ్ళిపోయి దెయ్యాన్ని వదిలిస్తాను చెప్తే, రేపు పౌలు ఎవడో తెలుసు, శీల ఎవడో తెలుసు అన్నాడు. దెయ్యం చెప్తుందంట. కాబట్టి మనము ఏ పని అయితే చేయటానికి పూనుకున్నామో ఆ పనికి అర్హులమా కాదా? అలాగే మనం ఏ పని చేయటానికైతే మనం పూనుకొని ఉన్నామో దానికి నిందారహితులుగా ఉన్నామా లేదా? తిరిగి మనం ప్రశ్నించే విధంగా మనం ఉండకూడదు. అర్థమవుతుందా? మనం తిరిగి ప్రశ్నించబడే రీతిలో మనం ఉండకూడదు. అందుకనే ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యాన్ని చేయాడు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేస్తాడని దేవుడు వాక్యం శ్రమిస్తా ఉంది. యేసు ప్రభు అనే చెప్తున్నాడు. కనుక మనము కాలేబు ఇలాంటి ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు అంటే ఆ ఆశీర్వాదానికి కాలేబు హక్కుదారుడు. కాలేబు ఏ ఆశీర్వాదాన్ని అడిగినా కానీ ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, ఇశ్రాయేలీల భాగాలు పంపకాల్లో తను ఏది కోరుకున్నాడో ఆ కోరుకునే స్థలాన్ని అతడు స్వాధీనపరచుకోగలడు.
ఆ స్వాధీనపరుచుకోవటమే కాకుండా దేవుడు తనకీయటానికి కాలేబు జీవితం అర్హత కలిగిన జీవితం. యేషావు తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని ప్రలాపిస్తున్నాడు, ఏడుస్తున్నాడంట. ఏడుచాడు లేదా? అయ్యా నాకు దీవెన కావాలి. ఏం కావాలి? నాకు దీవెన కావాలి, నాకు దీవెన కావాలి, నన్ను దీవించు. నువ్వు దీవెన పొందుకోవాలంటే, నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు అర్హత కలిగి ఉండాలి. అందుకని మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే, నువ్వు తోకగా ఉండడానికి పిలువబడలా, నువ్వు తలగా ఉండడానికి పిలువబడ్డావు. ఏ జనములో ఉన్నావో ఆ జనములో నువ్వు తలెత్తుకొని తిరిగేలాగా నిన్ను అనేకులు ఆశ్రయించి నీ ఆశీర్వాదానికి కారణం ఏంటని నిన్ను అడిగేవారు లేక దేవుడు నిన్ను ఒక దిక్చూచిగా, ఒక మూలరాయిగా, లేకపోతే ఒక మార్గాన్ని చూపించే హద్దురాయిగా, మూలరాయిగా నిన్ను నిలబెట్టుకోవాలని ప్రభు పిలుచుకున్నాడు. అందుకే మనల్ని మన కుటుంబాల నుంచి ప్రత్యేకించి ముందుగా మనం పిలుచుకున్నాడు. రాక్షసులు సంచరించిన ఆ ప్రాంతాన్ని, ఆ పట్టణానికి పేరే రాక్షసులు సంచరించిన ఆ ప్రాంతముగా చెప్పబడింది. అలాంటి దాన్ని హెబ్రోనుగా మార్చేశాడు. ఎవరు చెప్పండి? ఎవరు? కాలేబు. కాలేబు రాక్షసులు సంచరించిన ఆ ప్రాంతాన్ని దేవుని సన్నిధిగా హెబ్రోనుగా మార్చేశాడు. హెబ్రోనుగా మార్చేశాడు. అయితే ఇక్కడ కాలేబు జీవితంలో కొంచెం ముందుకు పోతే మరి ఇక్కడ కాలేబు కోరికలు మరలా తన కుటుంబంలో తన బిడ్డల పట్ల ఆలోచన ఏ విధంగా ఉందో చూద్దాం. ఆలోచన, నీ బిడ్డల పట్ల నీకు ఉండవలసిన ఆలోచన ఏ విధంగా ఉండాలో మరి ఆ కాలేబుకి తన బిడ్డల పట్ల ఆలోచన ఏ విధంగా చూద్దాం. తనకు కూతురు ఉంది, కూతురికి వివాహం చేయాలా అంటారా? కూతురు ఉంది, కూతురికి వివాహం చేయాలా. ఆ కూతురు వివాహాన్ని చేయడం కొరకు ఎలాంటి వాడిని ఎన్నుకోవాలా? కాలేబు ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడంటే, నేనంత సామర్థ్యం కలిగి ఉన్నానో, నేనెంత సత్తువు కలిగి ఉన్నానో, దేవుని పట్ల నేను ఎంత విధేయత కలిగి ఉన్నానో, లేకపోతే నేనెంత పూర్ణ హృదయంతో నా దేవుడిని నేను సేవించానో, మరి ఎంత పూర్ణంగా ఆయనకి నేను లోపడ్డాను. పైన నాడు చూసారా ఏమన్నాడు అక్కడ 13వ వచ్చిన భాగంలో? నిండు మనసుతో. బాగా చెప్పండి. నిండు మనసుతో. నిండు మనసుతో నేను యెహోవాను సేవించాను, యెహోవాను వెంబడించాను, యెహోవాను ఆ నిండు మనసుతో నేను ఆయన ఆరాధించాను. నాలాంటి మనసు కలిగిన వాడు, నాలాగా దేవుణ్ణి వెంబడించిన వాడు నాకు కావాలా అల్లుడుగా. ఏంటా? అలాంటి అల్లుడు నాకు కావాలా, అలాంటి అల్లుడు నాకు కావాలి. దేవుడు నన్ను ఎంతగా దీవించాడో, నేను దీవించబడటానికి కారణం ఏంటో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నానో, ఎలాంటి విధేయత కలిగి ఉన్నానో, దేవుణ్ణి నిండు మనసుతో నేను ఎలాగ ఆరాధించానో అలాంటి నిండు మనసుతో ఆరాధించేవాడు నాకు అల్లుడుగా కావాలన్నాడు. అలాంటి వాడు ఎలా ఉంటాడా అని చెప్పి అక్కడ అడుగుతూ అక్కడ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 15 చదువుకుందాం. అధ్యాయం 15 వచ్చిన భాగం చదువుకుందాం. అక్కడ నుండి అతడు దెబీరు నివాసులకు పోయెను. అంతకు ముందు కిరియతెర్బా, ఇది కూడా రాక్షసులు నివసించేది ప్రాంతమే. వినండి, కిరియత్సేపరే ఏదో, అది నాకు నోరు తిరగట్లా. ఆ ప్రాంతం రాక్షసుల పేర్లు కదా, ఏ నోరు తిరుగుతాయి? ఆ ప్రాంతంలో రాక్షసులు నివసిస్తున్నారంట. వింటారా? ఆ ప్రాంతంలో రాక్షసులు నివసిస్తున్నారు. ఇప్పుడు తను ఒక భాగంలో ఉన్నాడు, మరొక భాగాన్ని కోరుకున్నాడు. ఆ భాగం రాక్షసులు నివసిస్తున్న భాగం. అయితే ఎదురు ఒక సవాలు విసిరాడు. ఏమన్నా అంటే, ఆ రాక్షసులు నివసించే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా. అబ్బో, ఎంత మరి నిర్ణయం ఎంత చక్కగా ఉందో చూడండి. అంటారా? ఆ ప్రాంతాన్ని, ఆ రాక్షసులు నివసించే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తా. అప్పుడు తన సహోదరుని కుమారుడు వెళ్ళి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సహోదరుడు అంటే సొంత అన్నదమ్ములు కాదు, సహోదరుడు అనే భావం ఎందుకు రాయబడిందంటే అక్కడ మరి 12 గోత్రాల్లో ఏ గోత్రికులు ఆ గోత్రికుల్లోనే పిల్లనిచ్చుకోవాలి. ఇక్కడ ఉన్న వారందరూ ఇంటి పేర్లు వేరు, కులాలు వేరు, అన్ని వేరు. కానీ ఏమని పిలుచుకుంటారు? సహోదరి, సహోదరుడా అని పిలుచుకుంటారు కదా. ఆ ద్వారంలో అక్కడ తన సహోదరుడి కుమారుడు ఆ ప్రాంతాన్ని వెళ్ళి జయించాడు. జయించిన వాడికి తన కూతురుని పెళ్లి చేశాడు. తన కూతురుని పెళ్లి చేసినాక, బాగా వినాలి, మీ అందరూ బాగా అర్థం చేసుకోవాలని మీకు చెప్తున్నా. తన కూతురుని పెళ్లి చేసినాక తన కూతురు అల్లుడు కలిసి ఏం
ఇంటికి వెళ్ళాలా, వింటున్నారా? ఇంటికి వెళ్ళాలా. ఇద్దరులోనూ లేదా వివాహం అయినాక ఏదో జరుగుతూ ఉంటుందిగా, బయలుదేరారు, కారు వేసుకున్నారు, బయలుదేరారు. కూతురు కారు వేసుకుని బయలుదేరి వెళ్ళింది. ఇక్కడ ముందు ఈ ప్రయాణంలో భర్త చెప్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళగానే మా నాన్న నాకు కట్నం కింద మా నాన్న భాగంలో నాకు ఏ భాగం అయితే ఇచ్చాడో అది నాకు సరిపోలేదు, అలా నా భాగం మా నాన్న నీవు అడుగు, నీటి బుక్కని అడుగు. పొలం ఇస్తే సరిపోయిందా? భూమి ఎలా పండుద్ది? నీరు కావాలి కదా, బోరే పిమ్మని అడుగు. మీరు అడిగారు అడగలేదు తెలియదు మరి దేవుణ్ణి. ఎవడు ఈ భూమి నాకు సరిపోదు, నా పంట పండాలంటే నా భూమి బోరేయాల, నీటి బుక్క నాకు కావాలా, అడుగు మా నాన్న. ఓ బాబు నేను అడగనమ్మా, ఎందుకంటే మీరు నాకు మీ నాన్న ఇచ్చిందే ఎక్కువ. ఈ రోజులు అట్లేదులే, వరకట్నం తీసుకురామని బాధపడేసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా హల్లెలూయా. సగం గొడవలు వరకట్నం కాడే వస్తున్నాయి. అయితే ఈ కాలేబు యొక్క అల్లుడు మంచి మనసు కలిగినోడు, ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఆ ఒప్పుకుందా? నువ్వు అడగకపోతే నేను అడుగుతా, ఆ భూమి మా నాన్న ఇచ్చింది నాకు సరిపోలా. కాలేబు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాడు, ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఆమె కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉంది. నా తండ్రికి నేనంటే ఎక్కువ ఇంకేంటి, నాకు ఏదైనా ఇస్తాడు ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉండాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, కాలేబు కూతురు అక్స ఏ విధంగా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక వరం అడగటానికి ఎంత ధైర్యంగా వెళ్ళి అడిగిందో అలా ధైర్యంగా అడగాల. రెండోది, అలా అడగటానికి ఆమెలో ఒక ప్రత్యేకమైన ఒక హక్కుదల, ఒక అర్హత ఉంది. అదేంటంటే నా తండ్రి కదా, ఆయన కుమార్తెను నాకు ఎవరికి ఇస్తాడు, నేను నిండు మనసుతో ఆయన్ని మరి గౌరవిస్తున్నా. ఆయన అన్నాడు కదా, నా నిండు మనసుతో యెహోవాను ఆరాధిస్తున్నానని. మరి ఆ విధంగా మనం కూడా యేసు ప్రభువుని నిండు మనసుతో ఆరాధించాలి. నీ దేవుణ్ణి, నీకు రక్షణ అనుగ్రహించిన దేవుణ్ణి, నీ పాపం నుంచి శాపం నుంచి నువ్వు విడిపించిన దేవుణ్ణి నిండు మనసుతో నీవు ఆరాధించాలి. అలాగా నిండు మనసుతో ఆమె ఏం చేసిందంటే చక్కగా వాహనాన్ని దిగింది, వెళ్ళి తండ్రి ఇంటికి వెళ్ళి. ఎప్పుడైతే వాహనం దిగిందో కూతురాంగి చూసి ఏమన్నాడు, అమ్మా ఏం కావాలరా నీకు అని అన్నాడు. ఏమన్నాడు, ఏం కావాలమ్మా నీకు అంటే, ఆ రోజుల్లో కారులు లేవులే, గాడిద ఉంది. ఇప్పుడు మీకు అర్థం కావాలని కారు అంటున్నా. కాబట్టి మరి ఏం కావాలమ్మా నీకంటే, నాన్న నాకు ఆశీర్వాదం, దీవెన కావాలి. ఏం కావాలి? దీవెన కావాలి. ఏ దీవెన కావాలి? నాకు నీటి బుక్క కావాలి. ఆమె అడిగింది మెరక నీటి బుక్క, అడిగితే పల్లపు నీటి బుక్కతో కలిపి నీటి బుక్క ఇచ్చింది. అంటే ఆశీర్వాదం అనేది నువ్వు ఏది అడుగుతావు. అందుకని దేవుని వాక్యం ఎవరైపడిందంటే, మీరు చెడ్డవారైండు మీ పిల్లలకు మంచి ఇవులు నీకు పడుతున్నారు కదా, మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఇవులు మీకు ఇస్తాడా? ఇడా చెప్పండి, ఇస్తాడా? ఇడా అడుగు వారికి నిశ్చయముగా, మరి నిశ్చయముగా అంతకంటే శ్రేష్టమైన దీవెన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనం ఎలా ఉండాలంటే అడిగేవారిగా ఉండాలా. అయితే అడిగేవారు వేరు, అడుక్కునేవారు వేరు. ఏనండి, అడిగేవారు వేరు, అడుక్కునేవారు వేరు. నేను పని చేశానయ్యా నాకు జీతం ఏంటిది అడగటం, అయ్యా 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 అని అడిగేది అడుక్కోవటం. అంటే అర్హత లేకోకుండా అడుక్కునేదాన్ని అడిగేదాన్ని అడుక్కోవటం అన్నారు, అర్హత కలిగి అడిగేదాన్ని పొందుకోవటం అన్నారు. నువ్వు ఆయన కుమార్తెగా నిండు మనసుతో ఆయన సేవిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన వెంబడిస్తూ ఉంటే నువ్వు ప్రభుకి నీకు ఏది కావాలో ప్రభువుని అడుగు. నువ్వు అడక్క మునిపే నీ అక్కర్లు ఎరిగిన వాడాయన, నీ అవసరతలు ఎరిగిన వాడాయన. కాబట్టి ఎప్పుడు నీవు ఆయన్ని నిండు మనసుతో ఆరాధిస్తే, నిండు మనసుతో ఆయన్ని సేవిస్తే, అప్పుడు ఆయన నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి మన దేవుని పట్ల మనం ఎలాంటి భక్తి కలిగి ఉన్నామో, మన దేవుని పట్ల మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో అలాంటి దీవిని మాత్రమే పొందుకోగలం. నువ్వు ఎంత భక్తి ఉందో దేవుని పట్ల, ఎంత దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నావు, ఏ విధంగా మహింపరుస్తున్నావు, ఏ విధంగా గణపరుస్తున్నావు, నిండు మనసుతో నీ నిండు మనసులో దేవుడే ఉన్నాడా? రాక్షసులు కూడా ఉన్నారా? చెప్పండి, రాక్షసులు ఉన్నారా లేదా? ఏ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని ఆ ప్రాంతంలో రాక్షసులు లేకుండా చేశాడు కిరియా దర్బార్, అవునా? ఆ ప్రాంతాన్ని హెబ్రోన్గా మార్చేశాడు ఎవరు? కాలేబు. నీ కుటుంబములో ఆ రాక్షసులు సంచరిస్తున్నట్లుగా మరి ఏ విధంగా నువ్వైతే చూస్తున్నావో, దేవునికి వ్యతిరేకమైన స్వభావం కలిగి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కలిగి నీ కుటుంబంలో నువ్వు అలాంటి రాక్షసులు చూస్తున్నావు,
ఆ రాక్షసులు ఆ దురాత్మ ప్రభావాన్ని పారదోలే వ్యక్తిగా ప్రార్థన చేయాలి నువ్వు. ఆ స్థలాన్ని చాలా మంది మనోళ్ళు ఏం చేస్తారంటే, భారతదేశ సాంప్రదాయం ఏంటంటే పొద్దున్నే లెక్కగానే ఒక స్త్రీ ఏం చేయాలంటే వాకిలుడు వాళ్ళ కల్లాపు జల్లాల ముగ్గేయాలా? చెప్పండి. వాకిలుడు వాళ్ళ కల్లాపు జల్లాలా ముగ్గేయాలా? అది భారతదేశ సాంప్రదాయంగా ఎక్కువ చెప్పుకుంటా ఉంటారు. అయితే దేవుడేమన్నాడంటే విశ్వాస సాంప్రదాయం ఏంటంటే నీ హృదయాన్ని శుభ్రంగా ఊడ్చిపడేయాలి, నీ ఇంటిని శుభ్రంగా ఊడ్చిపడాలి. వాక్యానికి వ్యతిరేకమైనది ఏది నీ ఇంట్లో ఉండకూడదు. వాక్యానికి వ్యతిరేకమైనది ఏది నీ హృదయంలో ఉండకూడదు. వాక్యానికి దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి మరి అవమానకరమైనది ఏది కూడా నీ జీవితంలో ఉండకోకుండా ఊడ్చిపడేయాల. అప్పుడు దేవుడు నీ దీపాన్ని వెలిగిస్తాడు. కొంతమంది వెలిగించబడిన దీపాలను కూడా తీసుకెళ్లి గుంచం కింద మంచం కింద పెడతా ఉంటారు. ఆ ఇంటికి వెళ్తున్నది ఏముండదు, ఉండిద్దా? వెళ్తున్నది ఏముండదు. కాబట్టి నీ జీవితం ఏ విధంగా ఉండాలంటే కాలేబు లేకుండా ఉండాలా, కాలేబు కుదిరి అక్షా లేకుండా ఉండాలా. నీ జీవితంలో, మన జీవితంలో ఎలాంటి ఆలోచన కలిగి ఆశయాలు కలిగి ఉండాలంటే ఉన్నతమైన ఆశయం, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన దీవెన పొందుకోవాలి. ఉన్నతమైన దీవెన పొందుకోవాలంటే ఆయన ఏమైనా పక్షపాత నీకు ఇంకో ఉండడానికి? చెప్పండి. పక్షపాత కాదు, పక్షపాతి కాదు. ఆయన నువ్వేది అడిగితే దాన్ని నీకంటే, నువ్వు అడిగిన వాటికంటే అత్యధికంగా వేయగలిగిన వాడు. ఆమె వచ్చింది, నాన్న నాకు నీటి బొగ్గు కావాలి అని అడిగింది. నా తండ్రి నాకు నీవు ఇచ్చిన భూమి పండాలి అంటే నీటి బొగ్గు నాకు కావాలి. అయితే నీకు పల్లపు నీటి బొగ్గులు ఇస్తాను, మెరక నీటి బొగ్గుల్ని ఇస్తాను. దేవుడు కూడా అలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తానికి ఇష్టపడుతున్నాడు. అడగాల, అడుక్కోకూడదు. అడుక్కోకుండా దేవుని అర్హత లేని వారిని అడుక్కునేవారు అంటారు. నా కుమారుడు వచ్చి నన్ను 100 రూపాయలు ఇవ్వమంటాడు అడగటం. అలాగే ఇంకొకటి వచ్చి అయ్యా కొంచెం ముద్దుంటే అన్నం పెట్టు, లేకపోతే 100 రూపాయలు ఇవ్వనో 5 రూపాయలు ఇవ్వనో అని వాడు ఆ దూరంలో అడుగుతాడు. ఇద్దరు ఒకటేనా? అర్హత కలిగి నువ్వు అడగాల ప్రభువుని. నిండు మనసుతో యెహోషువ అడిగాడు, నిండు మనసుతో కాలేబు అడిగాడు, నిండు మనసుతో కాలేబు కూతురు అడిగింది. కాబట్టి నీవు యేసు ప్రభు వారిని అంగీకరించి, నీ సొంత రక్షకుడిగా అంగీకరించి, నీ జీవితంలో ప్రభువుని మహింపరచడం కొరకు నీవు ఆయన ఉన్నంత వరకు ఎన్ని రోజులు చెప్పండి? నీ దీక్ష ఎన్ని రోజులు? ఒక మాట చెప్పండి, వాక్యాన్ని ముగిచ్చేస్తాను, సమయం అయిపోయింది. నీ దీక్ష ఎన్ని రోజులు? అదే 40 రోజులు కదా. ఇప్పుడు 40 రోజులు ఉన్నారు చాలా మంది. బులుగు కండ వేసుకుని తెల్ల చొక్కా చెప్పులు లేకోకుండా ఎన్ని రోజులు? 40 రోజుల తర్వాత వాడు తాళకాడ కనపడతాడు. ఏనా? ఈ 40 రోజులు అయిపోయినాక వాడు తాళకాడ కనపడతాడు. 40 రోజులు దీక్ష అయితే సరిపోదు. 40 రోజులు దీక్ష అయితే 40 రోజులే దేవుడు నిన్ను కొన్ని విషయాలు కాపాడగలడు. నీ జీవిత కాలం దీక్ష తీసుకుంటే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. నువ్వు ఉన్నంత వరకు ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతకగలిగితే. పౌలు అన్నాడు, పౌలయ్య గారు చక్కగా, ఆ మహానుభావుడు చక్కని మాట చెప్తున్నాడు. తన అనుభవంలో చివరి గడియల్లో ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా పరుపు నేను కడముట్టించింది, మరణపు ముళ్ళును విరచిన క్రీస్తే, మరణపు ముళ్ళును విరచిన క్రీస్తే, సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సకలము
ఏంటది? నీటి బుగ్గ. నీటి బుగ్గ దేవుని వాక్యం. చెప్పండి, నీటి బుగ్గ దేవుని వాక్యం. దేవుని వాక్యం కావాలా వద్దా? కావాలొద్దా? నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, ఆమె ఏమనుకుందంటే, ఆ కాలేబు కూతురు, నాకు నా తండ్రి ఇచ్చిన పొలం ఏదైతే ఉన్నది దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే నాకు నీటి బుగ్గ కావాలి. నీ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, నీ ఉన్నతమైన వ్యక్తిగా, దీవెనకరమైన వ్యక్తిగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా, నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన ఆదర్శవంతమైన వ్యక్తిగా నీ కుటుంబం ఉండాలి అంటే నీకు దేవుని వాక్యం కావాలా? చెప్పండి, ఏం కావాలా? దేవుని వాక్యం కావాలా? అందుకని కొన్నేళ్ళు ఏం చేస్తాడంటే, తన కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబంగా ఉంది. ఆనాటి కాలంలో ఉందా లేదా? ఓబేదేదోము కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబంగా ఉంది. కారణం ఏంటి? ఎందుకు ఆదర్శవంతమైన కుటుంబంగా, వారు ప్రత్యేకమైన కుటుంబంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, మనస్సు అక్కడ ఉంది, పరిశుద్ధమైన మనస్సు అక్కడ ఉంది, ప్రభు సన్నిధి అక్కడ ఉంది, ప్రభు సన్నిధి అక్కడ ఉంది, ప్రభు మనస్సు అక్కడ ఉంది. కాబట్టి వారు పరిశుద్ధంగా జీవించారు. వారు గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెన పొందుకున్నారు. కాలేబు కూడా నిండు మనసుతో దేవుని అనుసరించాడు, దేవుని వెంబడించాడు, దేవుని మీద ఆనుకున్నాడు. కనుకనే అతడు కోరుకున్నదల్లా ఎలాగో తెలుసా? రాక్షసులు సంచరించే, హానికరమైన వారు సంచరించే, దురాత్మ శక్తులు సంచరించే ఆ ప్రాంతాన్ని వారిని తరింపడేసి రూడుస్తారు కదా, పొద్దున్నే కష్టపడి చేసి శుభ్రంగా కల్లాం చల్లి చెప్పాలి, చక్కగా అలంకరించుకుంటారు వాక్యం. మంచిదే, సంతోషం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీరు చేయవలసిన పని ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమె చెప్తుంది, నా భూమి పండాలంటే నాకు నీటి బుగ్గలు కావాలి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నేను ఉండాలంటే, నా కుటుంబం ఉండాలంటే దేవుని వాక్యం దగ్గర నేను నాటపడాలా? దేవుని వాక్యాన్ని దగ్గర నాటపడే బిడ్డలుగా నీవు ఉండాలా? వాక్యము దగ్గర నాటబడితే నువ్వు దీవించబడతావు. వాక్యము నీ జీవితంలో ఉంటే, వాక్యము నీ కన్నెదుట ఉంటే, వాక్యము నీ నుదుటిన భాషికము వలె ఉంటే నీకు మేలు జరుగుతుంది. ఆయన వాక్యము నీ పాదములకు దీపంగా ఉంటే, నువ్వు నడుచు మార్గంలో ఆయన నీకు తోడై ఉంటాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఎప్పుడు చెప్పండి, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునైన కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యము మనల్ని నడిపించేదిగా, మనల్ని ఫలభరితమైన వారిగా చేసేదిగా ఉంటుంది. మృతులను సజీవులుగా చేయగలిగింది దేవుని వాక్యం. మృతులను సజీవులుగా లేపగలిగింది దేవుని వాక్యం. అందుకని లాజరు మృతి పొందినా కానీ దేవుడు లాజరు లేచిరమంటే లేచొచ్చాడు. నీ జీవితంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు చాలా దీవెనకరమైన వ్యక్తిగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా, ఆదర్శవంతమైన కుటుంబంగా నీ కుటుంబం దీవించబడుతుంది. నువ్వు ఏది పట్టుకుంటే అది దీవెనకరంగా మారిపోతుంది. నువ్వు ఏ పని తలపెట్టేవో అది నీకు దీవెనకరంగా మారిపోయింది. ఓబేదేదోము కుటుంబం దీవించబడటానికి గల కారణం దేవుని మనస్సు అక్కడ. నీ ఇంట్లో దేవుని మనస్సు ఉందా? రాక్షసులు ఉన్నారా? చెప్పండి. రాక్షసుల సంచరణ నీ కుటుంబంలో జరిగితే శుభ్రం చేయి, నీ ఇంటిని బాగు చేయి. వాళ్ళతో పాటు కలిసి ఉంటానంటే దీవెన రాదు. విన్నారా? అర్థమవుతుందా? రాక్షసులతో పాటు కలిసి ఉంటానంటే, లేకపోతే రాక్షసు మనసు కలిగి నేను కూడా ఉంటానంటే దీవెన రాదు. దానికి దేవుడు దోషి కాదు. రాక్షస మనసు దూరం అయిపోవాలా. అక్స కాలేబు కూతురు ఆ వివాహాన్ని చేసుకోవటానికి ఆ అల్లుడిగా వచ్చిన ఆయన ఎలాంటి వాడంటే, కాలేబు లాంటి పోరాట పటిమ కలిగినోడు. అలా ఉండాలా. నిన్ను ప్రధానం చేసుకున్న యేసుప్రభు ఎలాంటి వాడు? చెప్పండి, ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు నిన్ను ప్రధానం చేసుకుని ఆయన నీ కొరకు వరుడుగా ఆ పెళ్లి కుమారుడుగా రానన్నాడు. అప్పుడు నువ్వు ఎలా ఉండాలా? బుద్ధి లేని వారిగా, స్థితులలో ఉండలేని వారిగా ఉండకూడదు. ఉంటే తీరు లేదు. జ్ఞానం కలిగిన వారిగా, అంటే దేవుని వాక్యము నువ్వు ఎప్పుడు కూడా నెవరు వేసుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నెవరు వేసుకునే వ్యక్తిగా ఉండాలి. మనం మొదట చెప్పుకున్నాం మూల వాక్యంలో, నా తండ్రి నా తండ్రి నా తండ్రి, 27వ అధ్యాయం ఆదికాండం. అదేనా? నా తండ్రి నా తండ్రి నా తండ్రి, ఒక్క దీవెనైనాను లేదా? నన్ను దీవించవా నా తండ్రి అని అడిగాడు. మరి నాయన నేనేమి చేయలేను బాబు అన్నాడు.
సోమరుడు ఏం దీవెన పొందుకుంటాడు చెప్పండి? సగురుడు ఆకలికి ఆగలేడు, సోమరుడు ఏ దీవెన పొందుకోలేడు. కాబట్టి మరి ఈ ఏశావు ఆ విధమైన ఆ భ్రష్టత్వాన్ని అనుభవించాడు. భ్రష్టమైన ఏశావులాగా మనం ఉండకూడదు. కాలేబు సొంపుగా పయనించి సోమరి వై నిదురింతు వేళ సొంపుగా పయనించి సమయము దాటి తలుపులు మూయా, సమయము దాటి తలుపులు మూయా సకుడాని గతి ఏమి, సకుడాని గతి ఏమి, అర్ధరాత్రి నిదురా వేళలోన అదిగో ప్రభు రాగా, నిదురా వేళలోన అదిగో ప్రభు రాగా. హల్లెలూయా. వాక్యాన్ని అనుభవం చేస్తాను. చిన్న మాట చెప్తా, జ్ఞాపకం తీసుకోండి. చిన్న మాట అదేంటంటే, ఏశావు ఆశీర్వాదానికి హక్కుదారుడు కాదు. కారణం సోమరుడు. సోమరుడైనా దేవుని సన్నిధి అంటే పోరాటం కలిగి పరుగులెత్తే వారికి మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో, మన కుటుంబంలో ఉండాలి. నీటి బుగ్గలు లేకపోతే నీవు ఇచ్చిన భూమి నేను ఏం చేసుకున్నాయా అన్నాడు. నీకు అది అర్థమవుతుందో లేదో. దేవుని వాక్యం నీ కుటుంబంలో లేకపోతే, దేవుని వాక్యం నీ జీవితంలో లేకపోతే, దేవుని వాక్యం నీ హృదయంలో లేకపోతే నీ జీవితం ఫలించదు, ఆశీర్వాదకరంగా ఉండదు, దేవునికరంగా ఉండదు. దేవుని వాక్యం ఉండాలా. దేవుని వాక్యం ఉంటే అక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు చక్కని మాట, నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వారు ఆకు వాడక తమ కాలం ముందు ఫలమిచ్చేట్టు వలే ఉంటారంట. ఫలమిచ్చేట్టు వలే, ఫలాలు ఇచ్చే చెట్టు వలె మనం ఉండాలా. మనం ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉండాలంటే ఆ కాలేబు ఏం చేశాడంట, రాక్షసులందరినీ సంహరించబడేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఫలాలు ఇచ్చే తోట వలె నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీలో కలుపు మొక్కలన్నీ కూడా పెరిగి పడేయాల. కాబట్టి నీ జీవితాన్ని ప్రభు ఏమన్నాడంటే, నిండు మనసుతో నన్ను ఆరాధించు. నిండు మనసుతో, కొంచెం కాదు చెప్పాలి, కొంచెమా కొంచెం కాదు, నిండు మనసుతో ఆరాధించు. అప్పుడు మరి కాలేబు లాంటి దీవెన నువ్వు అడిగినా, నువ్వు అడగకపోయినా అడిగిన వాటికంటే అధికంగా దేవుడు ఇచ్చేవాడు అన్నాడు. అడగటం ముఖ్యం, అడిగిన వాటికంటే అధికంగా దేవుడు మనకి దయచేసేవాడు. కాబట్టి ఆలోచన విధానంలో కూడా శ్రేష్టమైన ఆలోచన. పిచ్చి పిచ్చి ఏం కోరుకోలే, ఆయన ఆశీర్వాదాలు కోరుకున్నాడా? నాకు ఎలాంటి అల్లుడు రావాలంటే నా అల్లుడు ఎలా ఉండాలా? నాలాంటి పోరాటం కలిగి ఉండాలా, నిండు మనసుతో ప్రభువుని అనుసరించేవాడిగా, వెంబడించేవాడిగా, దేవుని దయ పొందుకున్నవాడిగా ఉండాలనుకున్నాడు. అందుకనే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న వాడికి నా కుమార్తెని ఇస్తానంటే వీరుడు వెళ్ళాడు, స్వాధీనం చేసుకున్నాడు, తన కుమార్తెని వివాహం చేసుకున్నాడు. తన కుమార్తె తక్కువ తిందా? మనందరికీ చెప్తుంది వాక్యం మన జీవితానికి చాలా అవసరం బాబు. చెప్పిందా? చక్కని మాట. నీటి బుగ్గ లేకపోతే భూమి వ్యర్థం. నీకు దేవుని వాక్యం నీ జీవితంలో లేకపోతే నీవు ఆశీర్వదించబడలేవు, నీవు దీవించబడలేవు. ఏశావు లేకుండా ఉండిపోవాల్సిందే. అందుకని నేను ఏశావు లేకుంటానికి ప్రశ్నలనే కాదు, నేను వెళ్ళి నా తండ్రిని అడిగింది. తండ్రి ఏం చేశాడు? ఒక్క నీటి బుగ్గ అడిగితే 2 నీటి బుగ్గలు ఇచ్చాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు అడుగుమో జనములో నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నువ్వు ఏది అడిగితే నువ్వేది అడుగుతావో, నీకేది అవసరమో నీవు అడుగు వాటికంటే నిశ్చయమంగా నిన్ను గొప్ప చేసి గొప్ప ఆశీర్వాదకరంగా మార్చేవాడు నేను అంటున్నాడు ఆయన. ఆయన ఎంతో మందిని గెరాసీనుల ప్రాంతంలో ఉన్న ఆ దయ్యాల చేత పీడించబడుచు, ఆ బంధువులే కట్టడం చేయలేని ఆ యవనస్తుడిని ఎక్కడో ఉండి, యవనస్తుడు అడిగాడా? యవనస్తుడు వెళ్ళి అయ్యా నన్ను బాగు చేయవా, నా అన్నదమ్ములు నన్ను పట్టించుకోవట్లా, నా అక్కచెల్లి నన్ను పట్టించుకోవట్లా, నా తల్లి నన్ను పట్టించుకోవట్లేదు అన్నాడా? అలా యేసు ప్రభు వారు వెళ్ళాడు. గెరాసీనుల ప్రాంతంలో ఉన్న యవనస్తుడిని నేను బాగు చేయాలి అని వెళ్ళాడు. కాబట్టి బాగు చేయబడిన ఆ యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రాంతం అంతా రక్షణ సువార్త ప్రకటించాడు. ఆ ప్రాంతం దేవుడు నిన్ను బాగు చేశాడు. నీ కుటుంబాలను మీరు ఏం చేయాలంటే కట్టుకోవాలా. ఆ యవనస్తుడు
గెరాసీనుల ప్రాంతం అంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించి అలా ఉన్న నన్ను ఇలా మార్చాడు నా ప్రభు. మీరు పూర్వం చూసిన నన్ను ఇప్పుడు దేవుడు మీరు ఈ ఆశ్చర్యపడేలాగా నన్ను మార్చడానికి గల కారణం నా ప్రభు. అలా సువార్త చెప్పి గెరాసీనుల ప్రాంతం అంతా రక్షించాడు. మీరు రక్షించబడ్డారు కదా. దేవుడు గెరాసీనుల ప్రాంతంలో ఉన్న యవనస్తుడు బాగు చేస్తాడు, నిన్ను బాగు చేశాడు కదా. నువ్వేం చేస్తారా? పెట్టారా? మీరున్న ప్రాంతంలో ఆ యవనస్తుడు లాగా పరిచయం చేయాలి. ఒక గొర్రె పిల్లలు కంటది. చెప్పండి, గొర్రె పిల్లలు కంటదా? కంటది. కాబట్టి ఒక విశ్వాసి మరొక విశ్వాసిని కనాలా. ఆ కనే ఆ విధానం కలిగి ఉండాలి. మనం ఆత్మీయ గొడ్రాల్లాగా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని విశ్వాసుల్ని కనే ఒక గొప్ప ప్రార్థనా యోధులుగా మార్చునుగాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా తల వచ్చి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోనికి వెళ్దాం. వాక్యం మరలా చివరి మాట జ్ఞాపకం చేస్తున్నాను. మనము యేషావులాగా ఆశీర్వాదాన్ని కోరుకుంటే రాదు. కాలేబులాగా మనం ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకోగలం. మన కుటుంబాల్లో ఉన్న ఆ దురాత్మ ప్రభావాన్ని పారదోలేవాడిగా, ఆ లోకానుసారమైన ఆ లోక కట్టడలైన ఆ ఏదైనా దేవునికి హేయమైనది మన కుటుంబాల్లో ఉండకూడదు. అప్పుడే మనం దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ప్రాంతంలో మనం క్షేమంగా ఉండగలం. ఆ గృహాల్లో మనం ఆనందంగా ఉండగలం. ఆ గృహాల్లో మనము సంతోషంగా ఉండగలం. ఆ విధంగా మన గృహాలను మనం శుభ్రం చేసుకునేలాగా ఆత్మీయ పరివర్తన కలిగి ఆత్మీయ దిద్దుబాటు కలిగి ఉండటానికి ప్రభు ఆత్మ మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. తల వచ్చి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.